హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రూప్స్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకోబోతున్నాము. అయితే ఇక్కడ కెమిస్ట్రీ నేర్చుకోబోయే ముందు కెమిస్ట్రీ అంటే ఏంది, దానికి సంబంధించినటువంటి సమాచారం తెలిసినట్లయితే దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కెమిస్ట్రీ అనేది ముఖ్యంగా ఫిజికల్ సైన్స్లో మొత్తము 4 రకాల సైన్స్లు ఉన్నాయి. అందులో ఒక భాగము ఫిజికల్ సైన్స్. ఆ 4 రకాల సైన్స్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. పెన్స్ అనే ఒక టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. పి అంటే ఫిజికల్ సైన్స్, ఈ అంటే ఎర్త్ సైన్స్, ఎన్ అంటే న్యాచురల్ సైన్స్, ఎస్ అంటే సోషల్ సైన్స్. ఇందులో మనకు సంబంధించినటువంటి పార్ట్ పి అంటే ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్ అనేది 2 భాగాలుగా డివైడ్ అయింది. అందులో మొదటి భాగము ఫిజిక్స్, భౌతిక శాస్త్రము అంటాము. రెండవ భాగము కెమిస్ట్రీ, దీన్ని తెలుగులో రసాయనిక శాస్త్రము అంటాం. వీటిని విడివిడిగా చదువుతాము. ఈ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీ నుంచి ఏ చాప్టర్ల పైన ఎలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ను మనము ఈ క్లాస్లో చూడబోతున్నాం. చూడండి, ముఖ్యంగా మనము ఒక 15 నుంచి 20 సంవత్సరాల కాలం కనుక తీసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి కావచ్చు, ఏబిపిఎస్సి నుంచి కావచ్చు, అడిగినటువంటి ప్రశ్నల యొక్క సరళిని కనుక గమనిస్తే సుమారుగా 6 నుంచి 12, 13, 14 దాకా ఈ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి ప్రతి గ్రూప్ రాస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి ఒక్క మార్క్ చాలా కీలకమైనటువంటిది. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండబడినటువంటి క్యాండిడేట్స్ నేను గమనించినటువంటి అంశం ఏంటంటే, ఈ కెమిస్ట్రీ అనేది కఠినతరమైనటువంటి సబ్జెక్టు, దీని జోలికి వెళ్ళినట్లయితే మనం నేర్చుకోలేము, కష్టం అనే భావనలో ఉన్నారు. దాన్ని ఇక మర్చిపోండి. ఎందుకంటే ఆ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కరెక్ట్ బేస్ కనుక మీకు దొరికినట్లయితే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు యూ. కాబట్టి ఆ ఏ అంశాలను ఎలా నేర్చుకోవాలో అనేవి తర్వాత క్లాసులలో మీరు వినబోతారు. అయితే ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ క్లాస్ గురించి, అంటే కెమిస్ట్రీలో ఏ చాప్టర్ల పైన మనము కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో చెప్తాను. సాధారణంగా అడిగినటువంటి ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచి, ఈ బోర్డు మీద ఉండబడినటువంటి చాప్టర్లు మీరు గమనించండి. పరమాణు నిర్మాణము, ఎటామిక్ స్ట్రక్చర్. సాధారణంగా దీంట్లో తక్కువగా అడుగుతున్నప్పటికీ కూడా ఈ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే ఈ యూనిట్ గురించి నీకు పరిచయం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండవది రసాయనిక బంధము. దీన్ని కెమికల్ బాండ్ అంటారు. ఇన్ జనరల్గా కెమికల్ బాండ్ అని పిలుస్తారు. కెమికల్ బాండ్ నుంచి కూడా అరుదుగా ప్రశ్నలు వస్తున్నప్పటికీ కూడా దాని కెమికల్ బాండ్ అంటే ఏంటి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలను సులభంగా అర్థం కావడం కోసము ఈ కెమికల్ బాండ్ కూడా కొంత తక్కువ సమయంలో దాని గురించి స్పష్టతగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వీటన్నింటిలో, ఈ బోర్డు మీద రాసినటువంటి చాప్టర్లన్నింటిలో మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక అంటే పీరియాడిక్ టేబుల్ గురించి మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక నుంచి గతంలో చూసినట్లే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచే ఇస్తున్నారు. మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. కాబట్టి దీన్ని మనము వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కిందికి మనం తీసుకోవచ్చు. మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అన్నట్టు. పీరియాడిక్ టేబుల్ గురించి దాంట్లో మూలకాలను ఏ విధంగా అరేంజ్ చేశారు, పరమాణు సంఖ్యలు ఏంటి, ద్రవ్యరాశి సంఖ్యలు ఏంటి, వాటి వివరణ మొత్తం కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఇక ద మోస్ట్
ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే కర్బన రసాయనిక శాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన పట్టు గట్టిగా ఉన్నట్లయితే దీనిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్లను అతి సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సులభంగా ఎలా నేర్చుకోవచ్చు అనే అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనము తర్వాత జరగబోయే క్లాసులలో మనం వినబోతాము. ఇక ఇన్ జనరల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఆమ్లాలు, క్షారాలు, వీటిని యాసిడ్స్ అండ్ బేసెస్. మీకు 6th క్లాస్ onwards we have been reading about the unit of acids and bases. ఇందులో సాధారణంగా యాసిడ్స్ బేసిస్ విషయంలో మన నిత్య జీవితంలో వాడుతున్నటువంటి పదార్థ సంఘటనలలో దేనికి ఎసిడిక్ నేచర్ ఉంది, దేనికి బేసిక్ నేచర్ ఉంది, దేనికి ఆమ్ల స్వభావం ఉంది, దేనికి క్షార స్వభావం ఉంది అనే బేస్ మీద, వాటి యొక్క pH వాల్యూస్ మీద సాధారణంగా ఈ మధ్య కాలం లోపల అడుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ చాప్టర్ గురించి కూడా మనకు పూర్తిగా అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లలో మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక ఒకటి, కర్బన రసాయనిక శాస్త్రం ఒకటి, ఆమ్లాలు, క్షారాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లో ఒకటిగా తీసుకోవచ్చు. తర్వాత లోహ శాస్త్రం, మెటలర్జీ. అంటే ఇక్కడ లోహాలు అంటే ఏంటి, అలోహాలు అంటే ఏంటి, అర్ధలోహాలు అంటే ఏంటి, ఆ మూలకాలు ఆవర్తన పట్టికలో ఏ విధంగా అమర్చారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి, లోహాలకు అలోహాలకు మధ్యన విభేదాలు ఏంటి, ఏ విధంగా లోహాలు ఏ ఏ స్థితులలో ఉన్నవి, అలోహాలు ఏ ఏ స్థితులలో ఉన్నవి, వాటికి స్థితులకు సంబంధించినటువంటి అంటే స్టేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ లోహాలు, అలోహాలు, శాస్త్రం గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఆ తర్వాత ఇంధనాలు. అంటే చూడండి, ఇంధనాలు, ఫ్యూయల్స్ గురించి మనం గమనించినట్లయితే మీరు ద్రవ స్థితిలో ఉండబడే ఇంధనాలు, ఘన స్థితి లోపల ఉండబడే ఇంధనాలు, వాయు స్థితి లోపల ఉండబడే ఇంధనాల గురించి సాధారణంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు గతంలో ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీలో మీరు చూసే ఉంటారు. మనము కిచెన్ లోపల ఉపయోగిస్తున్నటువంటి ఎల్పిజి గ్యాస్ లోపల, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోపల ప్రధానంగా ఉండబడే హైడ్రోకార్బన్ ఏది అంటున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ చేయగలుగుతారు. అది నార్మల్ బ్యూటేన్ లేదా బ్యూటేన్ అనే ఒక హైడ్రోకార్బన్ ఉంటుందన్నటువంటి విషయం మీకు తెలుసు. దానికి సంబంధించినటువంటి ఇన్డెప్త్గా మీథైల్ మెర్కెప్టాన్ సంబంధించినటువంటి ఒక సమ్మేళనం గురించి కూడా గతం లోపల అడగటం జరిగినది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా కిచెన్ రూమ్ లోపల ఒకవేళ ఎల్పిజి గ్యాస్ కనుక లీక్ అయినట్లయితే మీ అందరికీ తెలుసు ఒక రకమైనటువంటి స్పెషల్గా ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ను బట్టి మనము అక్కడ ఎల్పిజి గ్యాస్ లీక్ అయిందని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గుర్తుపట్టడానికి అవసరమైనటువంటి కాంపౌండ్ పేరు ఏంటి అని అడిగాడు. మీథైల్ మెర్కెప్టాన్ అనే సమ్మేళనము అనేది దానికి సంబంధించినటువంటి అలాంటి తరహా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ ఇంధనాల గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 8th, 9th, 10thలలో మీరు ముఖ్యంగా స్టేట్ సిలబస్ లోపల చూసినట్లయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ యొక్క ముఖ్యమైనటువంటి సమ్మేళనాల గురించి సాధారణంగా ఎగ్జాంపుల్ మీరు సోడియం క్లోరైడ్ని తీసుకోండి. NaClను కనుక తీసుకున్నట్లయితే దీన్ని రాతి ఉప్పు సోడియం క్లోరైడ్ అని రసాయనికంగా పిలుస్తాము. ఇది సాలిడ్ స్టేట్ లేదా ఘన స్థితి లోపల ఉండబడే సమ్మేళనము. దీని మీద కూడా గతం లోపల ఎన్నో ప్రశ్నలు ఎన్నో విధాలుగా అడగటం జరిగినది. ఇకపోతే మిగిలినటువంటి లాస్ట్ పర్యావరణ రసాయనిక శాస్త్రము. మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది మీకు చాలా సాధారణంగా, ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లంలో పాపులేషన్ ఒకటైతే రెండోది పొల్యూషన్. ఈ పొల్యూషన్ మీద పాపులేషన్ మీద ఇన్ జనరల్గా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి సరళిని మీరు గమనించే ఉండొచ్చు. ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని మనము క్లియర్గా మనము చదవబోతున్నాము. అయితే వీటి తర్వాత మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా కెమిస్ట్రీని చదవాలి అన్నటువంటి ఉద్దేశాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. వాటిని మీరు గమనించండి. ఇందులో ఫస్ట్ చూడండి, ముఖ్యంగా మీరు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు
ఫస్ట్ మనము కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుంటుంటాం. మీకు ఈ కరోనా వైరస్ ప్రభావం మీకు తెలిసే ఉంటుంది. మనము ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోపలికి వెళ్ళే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ నీటిని మనము ఉపయోగిస్తున్నాము. అంటే నీరు అనేది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సమ్మేళనము అనే విషయాన్ని మీరు గమనించండి. దీన్ని ఎలా చదవాలి అనే అంశాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. నీరు అంటే దీన్ని H2O తోని చూపిస్తారు. దీన్ని హైడ్రోజన్ మోనోఆక్సైడ్. ఇట్ ఈస్ గివెన్ క్వశ్చన్ ప్రీవియస్ లోపల హైడ్రోజన్ మోనోఆక్సైడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వటం జరిగినది. అంటే నీటి యొక్క రసాయనిక నామం ఏంటి అన్నాడు. అంటే హైడ్రోజన్ మోనోఆక్సైడ్ H2O. ఇందులో నీటి లోపల రెండు ప్రధానమైనటువంటి మూలకాలు ఉన్నవి. అవి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ ఓన్లీ 2. ఏంటివి అంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. అయితే ఈ నీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎన్నో రకాలుగా అడుగుతున్నారండి. ఉదాహరణకు నీటి లోపల కరిగి ఉండబడే పదార్థాలను బట్టి ముఖ్యంగా నీటికి రెండు రకాల కఠినత్వం వస్తుంది. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అన్నది టెంపరరీ హార్డ్నెస్. చూడండి, టెంపరరీ హార్డ్నెస్, TH పర్మనెంట్ హార్డ్నెస్. చూడండి, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. అంటే టెంపరరీ హార్డ్నెస్ అనేది నీటికి ఎలా వస్తుంది, దానికి సంబంధించిన క్వశ్చన్లు గతంలో అడిగిండు. పర్మనెంట్ హార్డ్నెస్ నీటికి ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన కారక పదార్థాలు ఏంటి. టెంపరరీ హార్డ్నెస్లోనైతే మీకు బైకార్బోనేట్లకు సంబంధించినవి ఉంటే, ఇక్కడ పర్మనెంట్ హార్డ్నెస్ సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే క్లోరైడులు మరియు సల్ఫేట్లు అనే సమ్మేళనాలు, మెగ్నీషియం కాల్షియం యొక్క క్లోరైడులు మరియు సల్ఫేటులు అనే సమ్మేళనాలు కలిగి ఉండటం వల్ల నీకు పర్మనెంట్ హార్డ్నెస్ లేదా శాశ్వత కఠినత్వం అనేది ఏర్పడుతుందనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా మీరు ఇంటి లోపలికి పోయి మనము కిచెన్ రూమ్ లోపలికి వెళ్ళి ఒక్కసారి మీరు దాన్ని గమనించండి. ఎల్పిజి గ్యాస్ని కనుక గమనిస్తే, ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అది ఒక ఇంధన వాయువు. అది హైడ్రోకార్బన్ల యొక్క నిర్మితమైనటువంటిది అని, దాంట్లో స్మెల్ రావడానికి కారణమైన సమ్మేళనం గురించి కూడా CH3SH అంటే మీథైల్ మెర్కాప్టాన్ అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక పైప్ వస్తుంటుంది చూడండి. ఆ పైపు కూడా ఎలాంటి పాలిమర్, ఎలాంటి ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్లు అనే పదార్థాలు కూడా కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉండబడినటువంటి, కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. ఆ తర్వాత మన అందరం కూర్చొని భోజనం చేసేటప్పుడు మీరు గమనించండి. భోజనము చేసేటప్పుడు మనము ప్లేట్ లోపల ఉండబడిన రైస్ని కనుక గమనిస్తున్నట్లయితే కార్బోహైడ్రేట్లు, మనం తీసుకున్నటువంటి పదార్థము, శక్తి కోసం తీసుకున్నటువంటి పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్లు. ఈ కార్బోహైడ్రేట్లు కూడా ఇంటర్నల్గా కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉండబడే ప్రశ్నే. ఈ కార్బోహైడ్రేట్లో ప్రధానమైనటువంటి సమ్మేళనాలు కూడా ఉన్నవి. ఈ కార్బోహైడ్రేట్లో గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, మాల్టోస్, అమైలోస్, ఓస్ అనే సఫిక్స్ వస్తున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్లకు సంబంధించినవే. కార్బోహైడ్రేట్లు వేరు, హైడ్రోకార్బనులు వేరు. చూడండి, కార్బోహైడ్రేట్లు అంటే జస్ట్ దాని పదాన్ని విడదీసి చూడండి. కార్బో అంటే కార్బన్, హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్స్, అంటే నీటి అణువుల చేత నిర్మితమైనటువంటి పదార్థాలు అని అర్థం. ఉదాహరణకు చూడండి, కార్బోహైడ్రేట్లు అంటే దాంట్లో డెఫినేషన్ గమనించండి. కార్బన్ ప్లస్ నీటి అణువుల చేత, చూడండి, కార్బోహైడ్రేట్లు ఎలా ఏర్పడుతున్నాయో చూడండి. దీని మీద గతం లోపల క్వశ్చన్స్ అడిగారు కాబట్టి వాటి గురించి కాస్త వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కార్బో అంటే కార్బన్, హైడ్రేట్ అంటే నీటి అణువు. ఉదాహరణకు గ్లూకోజ్ను తీసుకొని చూద్దామండి. ఈ గ్లూకోజ్ అనేది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ సరళంగా, అంటే సంక్లిష్ట పదార్థాల నుండి సరళ పదార్థాలుగా, అంటే కాంప్లెక్స్ నుంచి సింపుల్గా మారిన తర్వాత చివరికి శరీరం లోపల ఏర్పడుతున్నటువంటి పదార్థం ఏంటంటే C6H12O6. దీన్ని గ్లూకోజ్ అంటున్నాము. ఏంటి చెప్పండి, గ్లూకోజ్. ఇది ఒక మోనోసాకరైడ్ అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6. ఇది 6 మీరు గమనించండి, H12O6.
దీనిని కార్బోహైడ్రేట్ అని ఎలా గుర్తిస్తారంటే చూడండి C6H2O టేకెన్ 6గా రాయొచ్చు. చూడండి C6 6 కార్బన్లు ఉన్నవి, H2O టేకెన్ 6 అంటే ఇప్పుడు 6 into 2 12 హైడ్రోజన్స్, 6 into O 6 ఆక్సిజన్స్. అంటే దీన్ని బట్టి చూడండి ఒక గ్లూకోజ్ అనే మాలిక్యూల్లో 6 కార్బన్ పరమాణువులు 6 నీటి అణువులు ఉన్నవి. అంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ బై ద కాంబినేషన్ of the 6 atoms of carbon and 6 molecules of water. So there will be some difference is there between the atom and molecule. ఆటముకు మాలిక్యూల్కు అంటే పరమాణువుకు అణువుకు మధ్యన సంబంధం ఏంది అనే అంశాలు కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది ఈ గ్రూప్ 2లో కెమిస్ట్రీలో వెనుకబడడానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పదజాలము ఒక 15 నుండి 20 పదాల దాకా ఉన్నవి. అవి ఉదాహరణకు ఆటమ్, మాలిక్యూల్, కాంపౌండ్, మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్ లాంటి పదాలు సుమారుగా ఒక 15 దాకా ఉన్నాయండి. ఈ 15 పదాల యొక్క వివరణ గనక స్పష్టంగా మనం చూడగలిగినట్లయితే ఆ తర్వాత ఉండబడే కెమిస్ట్రీ సబ్జెక్టును చాలా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి గ్లూకోజ్, మనము తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్, మనము అందరం కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు తీసుకున్నటువంటి రైస్ కార్బోహైడ్రేట్లని, ఆ కార్బోహైడ్రేట్లలో చూడండి ఎగ్జాంపుల్ చివరికి ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమైన తర్వాత ఏర్పడేది శరీరంలో గ్లూకోజ్ అని. ఈ గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందినప్పుడు వచ్చే శక్తినే మనము నడవటానికి, చదవటానికి, చెప్పడానికి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ గ్లూకోజ్ అనేది అవసరం. కాబట్టి గ్లూకోజ్ యొక్క ఫార్ములా, గతంలో ఈ ఫార్ములాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చాయి, కానీ చాలా అరుదుగా అడుగుతున్నాడు. గ్లూకోజ్ C6H12O6. అయితే దీన్ని ఈ విధంగా రాస్తున్నాం అంటే దీన్ని బట్టి గ్లూకోజ్ను ఈ విధంగా రాసినప్పుడు ఈ గ్లూకోజ్ అనేది 6 కార్బన్ పరమాణువులు 6 నీటి అణువుల చేత ఏర్పడుతున్నది అంటే ఇది కార్బోహైడ్రేట్ అని చెప్పవచ్చు. మీరు ఫ్రక్టోజ్ యొక్క ఫార్ములా కూడా ఇదే, గుర్తుంచుకోండి. ఫ్రక్టోజ్ ఫార్ములా ఇదే, గ్లూకోజ్ యొక్క ఫార్ములా కూడా ఇదే, ఈ రెండింటి యొక్క ఫార్ములా కూడా ఇదే. అదే చక్కెర ఉన్నది చూడండి C12, మనము రోజు టీలో వేసుకున్నటువంటి చక్కెర. టీ అనేది ఒక రకమైనటువంటి ద్రావణము. ఆ ద్రావణము ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా? మనం బయటకు వెళ్తున్నప్పుడు అనేక రకాల చేంజెస్ కనపడుతున్నాయి. భౌతిక చర్యలు, రసాయనిక చర్యలు, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. దీని మీద గతము లోపల చాలా సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ను కూడా ఈ చెప్పబడినటువంటి చాప్టర్ లోపల వాటి అంతర్గత భాగంగా కలుపుతూ మీకు వాటి వివరణ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే రేపు అడిగితే చూడండి గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6, ఫ్రక్టోజ్ యొక్క ఫార్ములా కూడా C6H12O6. పండ్ల లోపల ఉండే చక్కెర ఏది? గతంలో అడిగినటువంటి ప్రశ్న అండి. పండ్లలో ఉండబడేది అంటే ద షుగర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫ్రూట్. దానికి ఆన్సర్ ఫ్రక్టోజ్ అండి, గుర్తుంచుకోండి. పండ్లలో ఫ్రక్టోజ్, అలా గుర్తుపెట్టుకోండి. పండ్ల లోపల ఉండబడేది ఫ్రక్టోజ్. అదేవిధంగా తేనె లోపల కూడా, హనీ లోపల కూడా ఉండబడేది కూడా ఫ్రక్టోజే. గతంలో అడిగినటువంటి ప్రశ్ననే. తేనె లోపల ఉండబడే చక్కెర ఫ్రక్టోజ్ చాలా తీయదనాన్ని కలిగి ఉంటుంది, మీకు తెలుసు. పండ్ల లోపల ఉండబడే చక్కెర ఫ్రక్టోజే. గతంలో అడిగినటువంటి క్వశ్చనే. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6, ఫ్రక్టోజ్ యొక్క ఫార్ములా కూడా C6H12O6. అదేవిధంగా సుక్రోజ్ చూడండి, దీన్ని సుక్రోజ్ మనము తినే చక్కెరగా చెప్పొచ్చు. C12H22O11 గుర్తుంచుకోండి, C12H22O11. గతంలో ఈ సుక్రోజ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు కాబట్టి వాటిని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తినే చక్కెర మనము తీసుకున్నటువంటి చక్కెర యొక్క ఫార్ములా C12H22O11. ఈవెన్ మనము ఈ డైరెక్ట్ షుగర్ కాకుండా కొంతమంది మిల్క్ తీసుకుంటారు. మిల్క్ లోపల ఉండబడినటువంటి చక్కెర పేరు ఏంటి అని కూడా అడిగారు. అందులో అది లాక్టోస్ అనేది ఉంటుంది. లాక్టోస్ యొక్క తీయదనాన్ని కనుక చూసినట్లయితే మన చక్కెరను పాల లోపల వేసి చూడండి, తాగి చూడండి ఎంత తీయదనంగా ఉంటుందంటే చక్కెర యొక్క తీయదనం యొక్క నంబర్ 100గా తీసుకుంటే అదే లాక్టోస్ యొక్క తీయదనం యొక్క నంబర్ను తీసుకున్నట్లయితే 100 కంటే బిలో ఉంటుంది. కాబట్టి ఉత్త పాలను లేదా అంటే వితౌట్ షుగర్తో కనుక మిల్క్ని కనుక తీసుకున్నప్పుడు దాని యొక్క తీయదనము తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్, గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే పాల లోపల
లోపల ఉండబడినటువంటి చక్కెర ఏంటిది అంటే దానికి ఆన్సర్ లాక్టోస్. జనరల్గా చక్కెరలన్నీ కూడా ఓస్ అనే సఫిక్స్తో అంతమవుతున్నాయి. చూడండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అమైలోజ్, సెల్యులోజ్ ఇవన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్కి సంబంధించినటువంటి చాప్టరే. అదేవిధంగా నీరు అనే విషయాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు తీసుకున్న తర్వాత మిగిలినటువంటి నూనెలు. చూడండి, నూనెలు ఎటువంటి రసాయనికంగా ఎటువంటి సంబంధించినటువంటి పదార్థాలు, ఎస్టర్లా ఇలాంటి సంబంధించినటువంటి పదార్థాలు, వాటిని కెమికల్గా మనం చాలా సూక్ష్మంగా మనం క్లియర్గా మనం తర్వాత క్లాసులలో చూడబోతాము. అదేవిధంగా మీరు చూడండి, నాన్ స్టిక్ ప్యానంను కనుక తీసుకున్నట్లయితే అంటే దోషాలను కానీ వేసినప్పుడు నాన్ స్టిక్ ప్యానం పైన ఒక రకమైనటువంటి ఒక కోటింగ్ ఉంటుంది, దాన్ని టెఫ్లాన్ అనే కోటింగ్ ఉంటుంది. ఆ టెఫ్లాన్ అనేది ఎలా ఏర్పడుతుంది, దాని టెఫ్లాన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు చాలా సందర్భాల్లో అడగటం జరిగినది. ఈ టెఫ్లాన్ అనేది జనరల్గా టెట్రాఫ్లోరోఈథలిన్. చూడండి, టెట్రాఫ్లోరోఈథలిన్, దీన్ని చూసి భయపడవలసినటువంటి అవసరమే లేదు. చూడండి, ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ను కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఎవరు కూడా ఇలాంటి తరహా ప్రశ్నలు అడగరు, కానీ దాని మీద పరిజ్ఞానం కోసం మాత్రమే చెప్తున్నాను. ఈథలిన్లో 4 హైడ్రోజన్లు ఉంటాయి. ఈథలిన్ అనే గ్యాస్ మీకు తెలుసు. ఈ 4 హైడ్రోజన్ బదులు 4 ఫ్లోరిన్లు కనుక ఉంటే టెట్రాఫ్లోరో ఈథలిన్ అంటారు. దీన్ని కనుక పాలిమెరీకరణం చెందినట్లయితే టెఫ్లాన్ అనే ఒక మెటీరియల్ ఏర్పడుతుంది. ఆ టెఫ్లాన్ అనే మెటీరియల్ నాన్ స్టిక్ పేనం పైన కనుక ఉంచినట్లయితే దానికి నూనెలకు అంటకుండా నీట్గా ఆ దోషాలను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెఫ్లాన్ మెటీరియల్ దానిపైన వాడుతున్నారు. కాబట్టి టెఫ్లాన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే చూడండి, టెట్రాఫ్లోరో ఈథలిన్ను పాలిమెరీకరణము చెందించటము వలన. అసలు పాలిమెరీకరణం అంటే ఏంది క్వశ్చన్ వేయొచ్చు. తర్వాత మనం వాటి యొక్క ప్రాసెస్ల గురించి స్పష్టంగా చూస్తాము. చూడండి, ఈ టెట్రాఫ్లోరో ఈథలిన్ను పాలిమెరీకరణము చెందిస్తే ఏర్పడే మెటీరియల్ను పాలిటెట్రాఫ్లోరో ఈథలిన్నే మనము టెఫ్లాన్ అంటాము. దాన్నే టెఫ్లాన్ అంటాము. ఈ టెఫ్లాన్ అనేది ఒక రకమైనటువంటి పాలిమర్. నిజంగా ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో నవీన ఆధునికమైనటువంటి ప్రపంచం లోపల ఈ పాలిమర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. అందువల్లనే ఈ మధ్య కాలంలో కెమిస్ట్రీలో తీసుకుంటే జనరల్గా ఈ ఆ పాలిమర్ దేంతో ఏర్పడుతుంది, ఏ మోనోమర్లతో ఏర్పడుతుంది అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము చూడబోతున్నాము. తర్వాత ముఖ్యంగా చూడండి, ఇంకొక అంశం ఇన్ జనరల్గా గతంలో కెమిస్ట్రీ అనగానే అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే కింగ్స్ అనే అంశాల గురించి అడుగుతున్నాడు. కింగ్స్ ఏంటివి, ఆ కింగ్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తాము. ఆ కింగ్స్ ఒక్కొక్క దానిగా మనం చూసి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మీకు వివరిస్తానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కింగ్స్లలో కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్. చూడండి, కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్, నాట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది జువాలజీకి సంబంధించింది, మీకు తెలుసు. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ మీకు తెలుసు. కెమిస్ట్రీ లోపల మొత్తము తెలిసిన మూలకాల సంఖ్య 118 గనుక ఉంటే ఈ 118 లోపల అత్యధిక ముఖ్యమైనటువంటి మూలకము ఏంటంటే కార్బన్. దానికి ఒక స్పెషాలిటీ ఉన్నది, దానికి ఒక స్పెషల్ నేచర్ ఉన్నది. అందువల్లనే దాన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటారు. మిగిలినటువంటి 117 మూలకాలు అంటే 117 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక కార్బన్ ఏర్పరిచినటువంటి సమ్మేళనాలను ఇంకొకటి ఏర్పరచటం లేదు. అది కార్బన్కు ఉండబడే ప్రత్యేకత. దానికి గల కారణం క్యాటనేషన్. చూడండి, ఇది ఒక పదాన్ని గుర్తుంచుకోండి, క్యాటనేషన్. ఇంగ్లీష్లోనైతే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ హోమోహాటమ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాటనేషన్. సో ఇలా రాసేయచ్చు, కార్బన్ ఇలా నల్లగొండ నుంచి గోల్కొండ దాకా రాసుకుంటూ వెళ్ళవచ్చు. అంటే ఇలా చైన్ ఎంత దూరమైనా ఫామ్ చేయగలిగే కెపాసిటీ ఒక కార్బన్ ఎలిమెంట్కి మాత్రమే అత్యధికంగా ఉన్నది. కాబట్టి అత్యధిక క్యాటనేషన్ కలిగిన మూలకం ఏది, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ కార్బన్, దానికి ఆన్సర్. అత్యధిక క్యాటనేషన్ ఉండటం వల్లనే లక్షల మిలియన్ల సమ్మేళనాలు ఏర్పాటు చేస్తుంది. అందువల్లనే దాన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటారు. గుర్తుంచుకోండి. ఈ వివరణ దానికి సంబంధించిన అనాలిసిస్ కనుక గుర్తున్నట్లయితే బై హార్టెడ్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి
అవసరమే లేదు. ఇక రెండవ అంశం ఏంటంటే కింగ్ ఆఫ్ కెమికల్. చూడండి, కింగ్ ఆఫ్ కెమికల్ అని దేన్ని అంటారు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. చూడండి ఇక్కడ ఫార్ములాను మీరు ఒక్కసారి గమనించండి. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. దీని మీద గతంలో డిఎస్సి లోపల కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడగటం జరిగింది. కింగ్ ఆఫ్ ద కెమికల్ అంటే రసాయనములలో రాజు ఎవరయ్యా అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. గమనించండి, రసాయనములలో రాజు ఎవరంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దాన్ని అత్యధికంగా మనము కెమిస్ట్రీ లోపల ఉపయోగిస్తుంటున్నాం కాబట్టి కింగ్ ఆఫ్ ద కెమికల్గా దీనికి ఒక పేరు వచ్చింది. ఇంకొక కింగ్ కూడా ఉన్నాడు, కింగ్ ఆఫ్ ద మెటల్. మీకు అందరికీ తెలిసినటువంటి గొప్ప నగ్న సత్యం ఏంటంటే భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే భారతదేశం లోపల ఉండబడిన స్త్రీలకు ఎంత బంగారం ఇచ్చినా కూడా ఆనందంగా దాన్ని పెట్టుకోవడానికి ముందుకు వస్తుంటారు. కానీ మీరు యూరప్ కంట్రీస్లలో చూడండి, అక్కడ ఉండబడినటువంటి లేడీస్ చాలా తక్కువగా ఈ గోల్డ్ను ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అయితే నేను ఎందుకు ఈ పదాన్ని మీకు చెప్తున్నానంటే ఇది గుర్తుంచుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. గోల్డ్ అనేది ఆరం, దాని యొక్క సంకేతం ఏయుతోని రాస్తాము, క్యాపిటల్ ఏ స్మాల్ యు, ఏయు. ఈ ఆరం అనేది గోల్డ్ను కింగ్ ఆఫ్ ద మెటల్గా ఉపయోగిస్తారు. అంటే దీన్ని మెటల్స్లో అన్నింటి లోపల ఒక రారాజు ఏంటి అంటే గోల్డ్. కింగ్ ఆఫ్ ద కెమికల్ రసాయనముల అన్నింటి లోపల కింగ్గా వర్తించబడేది పదం ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనిని గంధకి కామ్లము అని కూడా అంటాము. గంధకి కామ్లము, గంధకము అంటే సల్ఫర్, యాక్చువల్ ప్యూర్ తెలుగు వర్డ్ సల్ఫర్. కాబట్టి గంధకి కామ్లము లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కింగ్ ఆఫ్ ద కెమికల్ అని, కింగ్ ఆఫ్ ద మెటల్ అని దేన్ని అంటారంటే గోల్డ్ను అంటారు. ఇక కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అని దేన్ని అంటారంటే కార్బన్. సాధారణంగా ఈ మూడు కూడా గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలే. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం లోపల మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇక ఆ తర్వాత సోడాల విషయం లోపల గమనించినట్లయితే మీరు కెమిస్ట్రీలో చూడండి, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు గమనిస్తే సోడాలు ఒకటి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 మూడు ముఖ్యమైనటువంటి సోడాలు ఉన్నాయి. అందులో ఒకటి కాస్టిక్ సోడా. చూడండి, కాస్టిక్ సోడా. ఈ కాస్టిక్ సోడా ఏంటి అంటున్నాడు, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ను కాస్టిక్ సోడా అంటారు. నెక్స్ట్ వాషింగ్ సోడా. చూడండి, వాషింగ్ సోడా లేదా దీన్ని దోబీ సోడా అంటారు. దీన్ని సోడియం కార్బోనేట్. చూడండి, సోడియం కార్బోనేట్ను వాషింగ్ సోడా అంటారు. ఇక బేకింగ్ సోడా. చూడండి, బేకింగ్ సోడా, దీన్ని NaHCO3. చూడండి, ఫార్ములాలను చూసి ఎట్టి పరిస్థితుల్లో భయపడవాకండి, ఎందుకంటే ఈ ఫార్ములాలను ఎలా నేర్చుకోవాలనో సులభమైనటువంటి టెక్నిక్ను కూడా మీకు తర్వాత జరగబోయే క్లాసులలో స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టీఎస్పిఎస్సి వాళ్ళు లేదా ఏపీపీఎస్సి వాళ్ళు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండబడినటువంటి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదివినటువంటి వాళ్ళని కూడా దృష్టి లోపల ఉంచుకుంటారు. కాబట్టి ఈ ఫార్ములాల మీద చాలా తక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఆ ఫార్ములాలు ఎలా ఏర్పడుతున్నవి, లక్షల ఫార్ములాలను గుర్తుంచుకోవడానికి టెక్నిక్ ఏంటి, అతి సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, లక్షల ఫార్ములాలను ఎలా రాయొచ్చు అనే అంశాలను కూడా ఒక వీడియో లోపల మీ క్లాస్ స్పష్టంగా చేసి మీకు వినిపిస్తాను. దానికంటే ముందు కెమిస్ట్రీ యొక్క పదజాలం యొక్క వర్ణన గురించి, వాటి వివరణ గురించి ఆ నెక్స్ట్ క్లాస్లో, ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు వివరిస్తే ఆ క్లాసును కనుక విన్నట్లయితే కెమిస్ట్రీని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇక్కడ ఈ కెమిస్ట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా తెలియకపోవటం వల్లనే మనము ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే నెక్స్ట్ క్లాస్ లోపల ఆ కెమిస్ట్రీ పదజాలాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, గతంలో ఈ 3 ప్రశ్నలు అడిగినటువంటి క్వశ్చన్సే. చూడండి ఎంత మంచి క్వశ్చన్. చూడండి, కాస్టిక్ సోడా అంటే దేని అంటారంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్, సోడియం యొక్క సంకేతము Na. ఇక వాషింగ్ సోడా, బట్టల సోడా అంటారు. దీన్ని బట్టలను ఉతకడానికి ఉపయోగిస్తాం కాబట్టి బట్టల సోడా. దీన్ని దోబీ సోడా అని లేదా చాకలి సోడా అని కూడా అంటుంటాము.
ఈ వాషింగ్ సోడా యొక్క ఫార్ములా సోడియం కార్బోనేట్. ఇక్కడ అంటే వాషింగ్ సోడా అనేది సోడియం కార్బోనేట్ 10H2O, దాని పూర్తి యొక్క ఫార్ములాను చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక బేకింగ్ సోడా నేను జనరల్గా గమనిస్తుంటుంటాను. మీరు చూడండి, మీరు హోటల్స్లకు వెళ్ళినప్పుడు పూరీల సైజును చూస్తే ఒక్కొక్క పూరి యొక్క సైజు ఎంత పెద్ద ఉబ్బెత్తుగా కనపడుతుంటుంటే దానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా బేకింగ్ సోడా వేయటం వల్ల దాని యొక్క ఆకృతి కానీ దాని యొక్క షేప్ కానీ ఎలా ఉంటుందంటే అప్పుడే తినాలి అనిపించే విధంగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటిదో గుర్తుంచుకోండి. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. చూడండి, సోడియం బైకార్బోనేట్. ఇది సోడియం ఇంతవరకు బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. చూడండి, ఈ సోడాలు, ఈ 3 సోడాలు గతం లోపల అడిగిండ్రు. కాస్టిక్ సోడా NaOH గుర్తుంచుకోండి. నెంబర్ 2 వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ 10H2O. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. బేకింగ్ అంటే వంటల యొక్క సోడా అని కూడా అంటారు. వంటల సోడాలో ఉపయోగపడుతున్నటువంటి రసాయనిక సమ్మేళనం ఏది? క్వశ్చన్ చూడండి, NaHCO3. కానీ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్లు ఇంత సరళంగా లేవు. ఎందుకంటే జనాభా పెరిగింది, పోటీ పెరుగుతున్నది. కాబట్టి సబ్జెక్టును పూర్తిగా అర్థం చేసుకోండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని అడిగితే సబ్జెక్టుకు విశ్లేషణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ దానికి సగానికి సగముగా అడుగుతున్నారు. కాబట్టి సబ్జెక్టును మొదటి నుంచి చివరి దాకా నేర్చుకోవటం కోసం ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు ఇంకొక 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నవి. ఆ 3 ముఖ్యమైన అంశాల గురించి కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి, మామూలుగా హీమోగ్లోబిన్ లోపల ఉండబడే లోహం పేరు అడుగుతున్నాడండి. హీమోగ్లోబిన్లో మీ అందరికీ తెలుసు, కళ్ళు మూసుకొని చెప్తాడు. మనము రక్తము మనం కట్ చేసినట్లయితే, స్కిన్ కట్ చేస్తే మీ అందరికీ తెలుసు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లోపల ఉండబడే లోహము పేరు అని అడుగుతున్నాడు. అక్కడ ఐరన్, కోబాల్ట్, నికెల్, మన్ను, మషానాలు ఇలాంటి పదాలు ఎన్నో ఇస్తుంటుంటారు. దానికి ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ఐరన్. ఐరన్ యొక్క పరమాణు సంఖ్య గురించి కూడా గుర్తుంచుకోండి. దీన్ని 26 ఉన్నవి. అయితే ప్రియమైనటువంటి గ్రూప్ 2 విద్యార్థులారా, ఎవరైతే దీనికోసము ప్రిపేర్ అవుతున్నారో మీరు తప్పకుండా ఒక రోజుకు 1 నుంచి 10 మూలకాల చొప్పున నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మూలకాల గురించి స్టడీ చేయడమే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే రసాయనిక శాస్త్రము. రసాయనిక శాస్త్రం అంటే పదార్థం యొక్క సంఘటనాన్ని గురించి చెప్తూ ఉంటుంది. అంటే స్టడీ ఆఫ్. దీన్ని ఇలా నేర్చుకోవచ్చు. దీన్ని మెంటల్ క్రాక్ అని గుర్తుపెట్టుకోమంటాను. చాలా సాధారణంగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎంసీ మనం అంటుంటాం. చూడండి, నీకేమైనా ఎంసీ ఉన్నదా అని. అంటే మెంటల్ క్రాక్ అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా వీఆర్ ఏబుల్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ద కెమిస్ట్రీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ కాంపోజిషన్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ అనేది నీకు దీన్ని ఎంసీ చూడగానే గుర్తుపెట్టుకోవాలి. స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ కాంపోజిషన్. పదార్థము దాని యొక్క సంఘటన గురించి వివరించేదే కెమిస్ట్రీ అనేది మనకు అర్థమవుతున్నది. అయితే 1 నుంచి 10 మూలకాలు ఒక రోజు, 2వ రోజు 11 నుంచి 20, 3వ రోజు 21 నుంచి 30 వరకు తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి విద్యార్థి లేదా క్యాండిడేట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒకేసారి కాకుండా మెల్లగా, అంటే ఆల్రెడీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ 1 to 30 ఎలిమెంట్స్ 10th క్లాస్ లెవెల్నే వచ్చేస్తాయి. కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు వీటిని ఎక్కువగా గమనించము. కాబట్టి వాళ్ళు ఈ విధంగా సులభంగా దాన్ని విడగొట్టుకొని 1 to 10 ఎలిమెంట్స్ ఒకసారి, 11 to 20 ఇంకొకసారి, 21 నుంచి 30 హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అలా మెల్లగా నేర్చుకుంటూ వాటి సింబల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనో నెక్స్ట్ క్లాస్లలో చూపిస్తాను. ఇక్కడ హీమోగ్లోబిన్ లోపల ఉండబడే ఎలిమెంట్ లేదా మెటల్ అనేది లోహమా, అలోహమా, అర్ధలోహమా అని కూడా అడుగుతున్నాడు. చూడండి, హీమోగ్లోబిన్ లోపల ఉండబడేది లోహము, అది ఐరన్. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ అంశం ఏంటంటే చూడండి, మీరు విటమిన్ B12 లోపల ఉండబడే లోహం పేరు అడుగుతున్నాడు. చూడండి, విటమిన్ B12 లోపల ఉండబడే లోహం పేరు కోబాల్ట్.
ఇంకొక మూడవది క్లోరోఫిల్. చూడండి, క్లోరోఫిల్ లోపల ఉండబడినటువంటి మెటల్ పేరు అడుగుతున్నారు, మెగ్నీషియం. మెగ్నీషియం యొక్క కాంప్లెక్స్. చూడండి, ఇక్కడ 3 ప్రశ్నలు సర్వసాధారణంగా అడుగుతున్నటువంటివి. చూడండి, హిమోగ్లోబిన్లో ఉండబడినటువంటి మెటల్ ఏంటిది? ఐరన్. రెండవది విటమిన్ B12 లోపల ఉండబడే లోహం పేరు అడుగుతున్నాడు, కోబాల్ట్. మెల్లగా జాగ్రత్తగా గమనించండి. హిమోగ్లోబిన్లోనైతే ఐరన్. మనము రక్తం ఎర్రగా ఉండటానికి కారణం హిమోగ్లోబిన్ అయితే బొద్దింకలలో మీకు తెలుసు, బొద్దింకను కనుక కట్ చేసి చూస్తే మీకు మీ అందరికీ తెలుసు తెల్లటి రక్తం ఉంటుంది. దానికి గల కారణం హీమోసయనిన్. అది బయాలజికల్ సైన్స్ వాళ్ళు మీకు గుర్తు చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది కెమిస్ట్రీకి రిలేటెడ్ కాబట్టి ఆ కాంప్లెక్స్ లోపల హీమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది. స్ట్రక్చర్ గురించి ఎవడు అడగరు కాబట్టి ఆ స్ట్రక్చర్ లోపల ఉండబడే ప్రధానమైనటువంటి మెటల్ ఏంటి అంటున్నాడు, ఐరన్. దాని యొక్క పరమాణు సంఖ్య 26. అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి, ఎలక్ట్రాన్లు ఏంటి, న్యూట్రాన్లు ఏంటి, ప్రోటాన్లు ఏంటి, వాటికి సంబంధించిన వివరణ మనం తర్వాత జరగబోయే క్లాసులలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు హిమోగ్లోబిన్లో ఐరన్ అని, విటమిన్ B12లో కోబాల్ట్ అని, క్లోరోఫిల్లో మెగ్నీషియం. ఈ 3 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ గతం లోపల ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు వీటిని ప్రశ్నలలో అడగటం జరిగినది. కాబట్టి మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పటి వరకు మీకు అర్థమైనటువంటి ఏంటంటే, ఇప్పుడు కింగ్స్ విషయం లోపలికి వచ్చినట్లయితే 3 ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ఈ మెటల్స్ విషయం లోపలికి వచ్చినట్లయితే ఐరన్, కోబాల్ట్, మెగ్నీషియం, ఈ 3 ప్రధానమైనటువంటి ప్రశ్నలు. అదేవిధంగా సోడాల విషయం లోపలికి వచ్చినట్లయితే కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా, మీకు వాషింగ్ సోడా, ఆ 3 సోడాలు. ఈ 9 ప్రశ్నలు సర్వసాధారణంగా అడుగుతుంటుంటారు కాబట్టి వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కెమిస్ట్రీని మొత్తం సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే అంశాల గురించి తర్వాత జరగబోయే క్లాసుల్లో చూస్తాము. కాబట్టి నెక్స్ట్ క్లాస్ లోపల మీకు ఏ వీడియో చేస్తాము అంటే, ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పదజాలము అంటే నెంబర్ 1 చూడండి, గుర్తుంచుకోండి. దాన్ని క్లాసును జాగ్రత్తగా వినటం కోసం ప్రయత్నం చేయండి. ఆ పదాలను ముఖ్యంగా యాటమ్, నెంబర్ 2 మాలిక్యూల్, చూడండి మాలిక్యూల్, నెంబర్ 3 కాంపౌండ్, నెంబర్ 4 మిక్చర్. చూడండి, మిక్చర్ అంటే మిశ్రమము అంటారు, మిశ్రమము. కాంపౌండ్ అంటే సమ్మేళనము అంటాము. మాలిక్యూల్ అంటే అణువు అంటారు తెలుగులో. యాటమ్ అంటే పరమాణువు. చూడండి, పరమాణువు అంటారు. అయితే నెక్స్ట్ తర్వాతది రాడికల్ లేదా ఆయాన్. చూడండి, రాడికల్ లేదా ఆయాన్. ఆయాన్లలో పాజిటివ్ ఆయాన్, నెగిటివ్ ఆయాన్ల గురించి, తర్వాత ఫార్ములా అనే వర్డ్, ఇట్లాంటి పదాలు కనుక మనము తెలిసినట్లయితే చాలామంది. ఇంకొకటి కూడా ఉన్నది చూడండి, మూలకము. మూలకాన్ని ఇంగ్లీష్లో ఎలిమెంట్ అంటారు. ఎలిమెంట్ అసలు చాలామంది, నేను ఇంటర్ డిగ్రీ కాలేజీలలో చాలా కాలము పనిచేసి చూశాను. ఈవెన్ డిగ్రీ చదువుతున్నటువంటి క్యాండిడేట్ కూడా మూలకం యొక్క సరి అయినటువంటి డెఫినేషన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఈ మూలకము లాంటి అంటే ఎలిమెంట్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ కంటైన్స్ ద ఐడెంటికల్ ఆటమ్స్. ఏ పదార్థం అయితే సజాతీయ పరమాణువుల చేత, ఒకే రకమైన పరమాణువుల చేత ఏర్పడితే దాన్ని మూలకము అంటారు. సో ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇట్లాంటి పదాలన్నీ కూడా ఒక వీడియోలో కనుక చేసినట్లయితే, ఆ వీడియో క్లాస్ని కనుక మీరు స్పష్టంగా వింటే ఆ తర్వాత జరగబోయే క్లాసును సులభంగా కెమిస్ట్రీని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ చాప్టర్ల మీద ఒక్కొక్క చాప్టర్గా తీసుకొని మనం ఆ తర్వాత వీడియోలలో చేసి మీకు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ చెప్తున్నటువంటి క్లాసులను ప్రతి 1-2 సార్లు మీరు గమనించి చూసి ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నట్లయితే మీరు అతి త్వరలో, అతి తక్కువ టైం లోపల కెమిస్ట్రీ లోపల అతి ఎక్కువగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను. చాలామంది చాలా బ్యాచ్లలో మన టీవీ లోపల నేను గతం లోపల వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ కూడా మీకు క్లాసెస్ దాంట్లో వస్తున్నవి, మామూలుగా ఐఐటి మిగిలినటువంటి గ్రూప్స్ వాళ్ళకు కూడా. అయితే దీనికి స్పెషల్గా ఇంట్రెస్ట్తోని ఇటీవల లేటెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నవి అనే వాటి మీద బేస్ చేసుకొని ఈ కంటెంట్ పార్ట్ను కొంచెం చేంజ్ చేస్తూ ఈ నూతనంగా వీడియోలను చేయడం జరుగుతున్నది. కాబట్టి వీటిని మీరు వినియోగించుకొని ద బెస్ట్ మార్క్స్ పొందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మీ చంద్రం. థ్యాంక్ యూ.